మూడు పార్టీలు ఎన్డీఏ కూటమిలో కలిసినాయి కాబట్టి జనసేన, టీడీపీ, బీజేపీ ఇలా కలిసినాయి కాబట్టి కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. ఏంటి అంటే ఫస్ట్ మీకు వివరిస్తా. ఫస్ట్ బ్యాలెట్ బాక్స్ ఫస్ట్ మనం బూత్లోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మీకు ఆల్రెడీ స్లిప్పులు ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు కానీ, క్యాంపెయిన్ చేసే కానీ, వాలంటీర్స్గా. వాటిలో మన సీరియల్ నెంబర్ ప్రకారం వెళ్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎవరైనా సరే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఇప్పుడు మన 7 నియోజకవర్గాలు కలిపి ఒక ఎంపీని ఎన్నుకుంటారు. అది మీకు తెలుసు కదా. ఇది వచ్చి సైకిల్ గుర్తు, కేసినేని శివనాథ్ చిన్ని గారు. ఇది వచ్చేటప్పుడు కదా సీరియల్ నెంబర్ 1. అందరూ ఏంటంటే జస్ట్ ఇలాగా ప్రెస్ చేసి మన ఓటు అయిపోయింది, మనం నమోదు చేసుకుని వచ్చేసాం అని అనుకుంటారు. అలా కాదు. మనం వెళ్ళిన తర్వాత ఇది బటన్ ఉంటుంది అక్కడ, సేమ్ ఇదే ప్లాట్ఫామ్ ఉంటుంది. కాకపోతే మన పార్టీ మన గుర్తులు పెట్టాం. 1వ నెంబర్ సీరియల్ నెంబర్. ఇది వచ్చేటప్పుడు కల్లా సైకిల్ కేసినేని శివనాథ్ చిన్ని గారు. ఇది వచ్చేటప్పుడు కూడా సీరియల్ నెంబర్ 1. బ్యాలెట్ నెంబర్లో 1 వెళ్ళిన తర్వాత మీరు లోపలికి ఫస్ట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇది వేస్తారు. ఇలా ప్రెస్ చేసి ఒక 4-5 సెకండ్లు మీరు హోల్డ్ చేయాలి. దానంతా అదే బీప్ సౌండ్ అనేది ఆగిపోద్ది. ఆగిపోయిన తర్వాతే మీరు దీంట్లో మీ ఓటేసిన నమోదు ప్రక్రియ అనేది మీ దీంట్లో కౌంట్లోకి వెళ్తుంది. మీరు ఏదో ఇలా వెళ్ళి ఒకసారి సింగిల్ ప్రెస్ చేసి బలి వెలిగింది బీప్ సౌండ్ వచ్చిందని మీరు వచ్చేసారు అనుకోండి, దాంట్లో మీ టోటల్ కౌంట్ లో రాదు. మెయిన్ పాయింట్ అందరూ అర్థం చేసుకోవాల్సింది మెయిన్ పాయింట్ ఇదే. మనం వెళ్ళి ఇలాగా ప్రెస్ చేసిన తర్వాత 2-3 సెకండ్స్, అది 5 సెకండ్ ఉండి 4 సెకండ్, దానంతా అదే బీప్స్ అనేది ఆగిపోద్ది. ఆగిన తర్వాత మీరు ఓట్ అనేది కౌంట్ అయ్యింది. ఇక్కడ వచ్చి మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి వచ్చేటప్పటికల్లా కేసినేని చిన్ని గారు సైకిల్ గుర్తు. నెక్స్ట్ వచ్చి అందరికి వచ్చేటప్పటికల్లా ఇక్కడ బీజేపీ గుర్తులో యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు. ఇది వచ్చి 3వ నెంబర్ సీరియల్ కమలం గుర్తు. ఇక్కడ అందరికి డౌట్ అండేటప్పటికి కమలం గుర్తు వచ్చేటప్పటికి ఏమండి ఇక్కడ మాకు టీడీపీ గుర్తు తెలుసు, ఇలా నుంచుంటున్నారు, మేము దేనికి వేయాలండి అని అంటున్నారు. ఎప్పుడు కూడా ఇక్కడ ఇప్పుడు 3 కూటమిలో ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో 175 సీట్లలో ఏ కాన్స్టిట్యూషన్లో కూడా పోటీ చేస్తే ఎవరు పోటీ చేస్తే ఆ గుర్తే ఉంటుంది. 3 సింబల్స్ అనేది ఉండదు. ఇప్పుడు ఇక్కడ మీకు టీడీపీ, బీజేపీ, జనసేన 3 గుర్తులు ఉన్నాయి. కానీ మన పశ్చిమ నియోజకవర్గం పోటీ చేసేటప్పటికి యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు బీజేపీ క్యాండిడేట్, ఎమ్మెల్యే టికెట్, శాసనసభ్యులు శాసనసభ్యులకి ఇక్కడ పోటీ చేస్తారు మన పశ్చిమ నియోజకవర్గానికి. ఇది వచ్చేటప్పుడు కదా సీరియల్ నెంబర్ 3 కమలం గుర్తు అనమాట. ఇంక ఒక్క గుర్తే ఉంటుంది ఇక్కడ. మీరు శాసనసభ్యులకి వేయాల్సింది గుర్తు వేరే అదర్ పార్టీతో పాటు ఇది మన కమలం గుర్తు ఇక్కడ ఉంటుంది. ఈ దీనికి కూడా అంతే. జనసేన తెలుగుదేశం ఉండదు, గుర్తుండదు ఇక్కడ, గుర్తు ఉండదు. ఇంకా అసెంబ్లీకి మన నియోజకవర్గంలో ఆయన నుంచున్నారు కాబట్టి అదే వేరే నియోజకవర్గంలో గ్లాసు టీడీపీ సైకిల్ గుర్తుంటే వాళ్ళ సింబల్ ఉంటుంది. ఎందుకంటే కూటమి అంటే 3 పార్టీలు ఉన్నా ఒక పార్టీ అభ్యర్థి నుంచుంటారు. అప్పుడు 3 గుర్తులు ఉండవమ్మా. అంతేనా? కూటమి అంటే జనసేన, బీజేపీ, టీడీపీ ఈ 3 ఏ పార్టీకి క్యాండిడేట్ ఇక్కడ నుంచున్న దానికి మళ్ళీ ఎక్కడ నుంచి ఉంటే అక్కడని కాదు. ఈ పార్టీ సింబల్ వచ్చి కమలం గుర్తుంది మన నియోజకవర్గానికి. అటు సెంట్రల్ ఈస్ట్ వచ్చేటప్పటికల్లా సైకిల్ గుర్తుంటది. కొన్ని చోట్ల దేనికి వేసినా మనం వేసిన ఓటు కూటమికి.